హాయ్ హలో నమస్తే. వైఎస్ జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇందాక. దాని గురించి బ్రీఫ్గా అంటే మీరు ప్రెస్ మీట్ చూసుంటారు. మళ్ళీ అంటే నేను యాక్చువల్గా అంటే ఆ వీడియోలు పోస్ట్ చేసేవాడినే, కానీ గతంలో ఇట్లా వీడియోలు పోస్ట్ చేస్తే నా ఛానల్ బ్లాక్ చేశారు, ఇంగ్లీష్ ఛానల్ బ్లాక్ చేశారు. అంటే వాళ్ళు ఏం స్ట్రైక్ కొట్టలేదు, ఎవరు స్ట్రైక్ కొట్టలే, ఎవరు స్ట్రైక్. నా వీడియోని ఇంతవరకు నాకు 3 ఛానళ్ళు ఉన్నాయి కదా, ఇంగ్లీష్ ఛానల్, ఇప్పుడు కొత్తగా పెట్టిన అదొకటి ఉంది కదా, ఇండియా పారాడైమ్ షిఫ్ట్ ఐపీఎస్, దాన్ని నేను ఐపీఎస్ అని పిలుస్తాను. ఓకే, ఇండియా పారాడైమ్ షిఫ్ట్ ఐపీఎస్ ఛానల్, ఇది ప్రొఫెసర్ రమేష్ ఛానల్. ఈ మూడిట్లో ఒక్కదానికి కూడా ఒక్క స్ట్రైక్ కూడా రాలే, ఒక్క కంప్లైంట్ లేదు, ఒక స్ట్రైక్ లేదు. నేను హ్యాపీగా వాళ్ళ వీడియోలు పోస్ట్ చేశాను, వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేయలే, ఎవరూ అబ్జెక్ట్ చేయలే. అబ్జెక్ట్ చేయకుండానే సడన్గా యూట్యూబ్ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది, నువ్వు పక్క వాళ్ళ వీడియోలు, అది కూడా మెయిల్, జనరల్గా వాళ్ళు మెయిల్ కమ్యూనికేషన్ చేయరు యూట్యూబ్ వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏదో టక్కన బ్లాక్ చేసేస్తారు, ముందు బ్లాక్ చేసి అప్పుడు మనం కాంటాక్ట్ చేస్తే చెప్తారు ఎందుకు బ్లాక్ చేసామనేది, లేదంటే అలర్ట్ ఇస్తారు. ఇవన్నీ లేకుండానే జస్ట్ ఒక మెయిల్ పెట్టి యు ఆర్ యూజింగ్ అదర్ పీపుల్ వీడియోస్ అని చెప్పి బ్లాక్ చేసేసాడు సడన్గా. అంటే టైం ఇచ్చాడులేండి, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నాడు. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వాళ్ళకి నేను ఎలాంటి వాళ్ళ వీడియోలు మొత్తం పెట్టినప్పుడు కూడా నేను వాళ్ళ పర్మిషన్తో పెట్టాను, వాళ్ళు పెట్టమంటే పెట్టాను. వాళ్ళు ఏమో స్ట్రైక్ కొట్టలేదు. అలాంటప్పుడు నీకేంటి బాధ అని కూడా నేను యూట్యూబ్కి మెయిల్ పెట్టినా కూడా బ్లాక్ చేశారు నా ఛానల్. అందుకని ఆ రోజు నుంచి నేను నా ఛానల్లో వేరే వాళ్ళ వీడియోలు పోస్ట్ చేయట్లే, జగన్ గారి వీడియో అందుకని నేను పోస్ట్ చేయట్లే. ఓకే, బట్ నేను నక్షల్లో ఆయన చెప్పింది ఇంక మీరు చూసిన తర్వాత నేను చెప్పేది ఏం లేదు, బట్ జస్ట్ నాకేదో ఆ టాపిక్ మాట్లాడుతున్నాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్గా ఈరోజు ప్రజెంటేషన్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఎక్కువగా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. రాయలసీమ రీజన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు, కుమ్మక్కాయడు తెలంగాణ గవర్నమెంట్ తోటి. మా ప్రీవియస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మేము అలా చేయలేదు, మేము ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళటానికి ట్రై చేసాము. అఫ్కోర్స్ అబ్జెక్షన్ వచ్చినా కూడా మేము ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాము, కానీ చంద్రబాబు నాయుడు కాంప్రమైజ్ అయ్యాడు రాయలసీమకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అనేది ఆయన మెయిన్గా చెప్పడానికి ప్రయత్నం చేసింది జగన్ గారు. ఇది రాయలసీమ ఇంట్రెస్ట్ని మోసం చేయటమే, వెన్నుపోటు పొడవటమే రాజకీయ రాయలసీమకి ఆయన వర్షన్ వెన్నుపోటు పొడవటం లాంటిదే అని ఆయన ప్రజెంటేషన్ వర్షన్. అంటే ఎగ్జాక్ట్గా ఆ పదాలు వాడిపోయినా మీనింగ్ అది. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము కంప్లీట్ చేసే వాళ్ళమే, మేము ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం కూడా, కానీ వీళ్ళు వచ్చి దాన్ని ఆపేశారు, పక్క రాష్ట్రంతో కుమ్మక్కయ్యి అనేది జగన్ గారు చెప్పడానికి ప్రయత్నించినటువంటి ఒక స్టోరీ. ఈ ప్రాజెక్ట్ వాళ్ళ ఉపయోగం ఏంటి అనేది, వాటర్ రిసోర్సెస్ అనేవి ఈ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద కొన్ని స్లైడ్లు వేసి ఆయన చూపించాడు. ఓకే, మేజర్గా ఆయన ప్రెస్ మీట్ మొత్తం కూడా టీడీపీ గవర్నమెంట్కి సంబంధించి వాటర్ ఇష్యూస్ మీద, రీజనల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఆయన ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాయలసీమలో డెలిబరేట్గా అవసరం లేకపోయినప్పుడు కూడా దాన్ని ఆపారు అనేది ఆయన యొక్క మేజర్ ఇష్యూ. తెలంగాణ గవర్నమెంట్తో కుమ్మక్కయ్యాడు అనేది ఆయన మేజర్గా చెప్పడానికి ప్రయత్నించింది. ఎందుకు రీసెంట్గా రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్, రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, నేను ఇంతవరకు చెప్పలేదు రెండు రాష్ట్రాల మధ్య ఏమంటారు సంబంధాలు తెగిపోతాయని, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు తెగిపోతాయని నేను ఇంతవరకు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడిని ఆపానని క్లియర్గా చెప్పాడు. అది మరి ఇంక అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంక దాంట్లో డౌట్ లేకుండా చెప్పాడు ఆయన. నేను ఇప్పటివరకు మాట్లాడలేదు అంటే అది రహస్యం అనే అర్థం. నేను ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య గొడవ జరిగిద్దని నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, మీరు దాన్ని ఆపితేనే నేను మిగతా చర్చలకు వస్తానని బెదిరించాను. ట్రంప్ గారు కనుక మోడీ గారిని
మీకు ఆ యుద్ధం ఆపకపోతే నేను ట్రేడ్ చేయనని బెదిరించానని ట్రంప్ చెబుతున్నాడు కదా. ఇప్పుడు అలా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చెప్పాడనమాట రేవంత్ రెడ్డి గారు. మీతో చర్చలకు రావాలంటే ముందు అది ఆపమని ఒత్తిడి తెచ్చాను, ఆపేశాడు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఓకే, సో అది సో మెయిన్గా జగన్ గారు దాని ప్రెస్ మీట్లో చెప్పడానికి ప్రయత్నం చేసింది ఇది. సో ఇది కుమ్మక్కయ్యారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర యొక్క ప్రయోజనాలని అనేది చెప్పడానికి ప్రయత్నం చేశారు. క్లియరెన్సెస్ అక్కడక్కడ కొన్ని క్లియరెన్స్ రాలేదని జగన్ గారి గవర్నమెంట్లో ఆగిపోయినప్పుడు మీరు వెళ్ళి క్లియరెన్స్ తెచ్చుకొని ప్రాజెక్ట్ చేయాలి. రాష్ట్రానికి హక్కులు కాపాడాలనుకుంటే మీరు చేయాల్సింది క్లియరెన్స్ తెచ్చుకోవాలి. మీ గవర్నమెంటే కదా. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీరు క్లియరెన్స్ తెచ్చుకొని డాక్యుమెంట్స్ తీసుకొని ప్రాజెక్టులు చేసి ప్రజలకు వాటర్ ఇవ్వాలి. అదే కదా అల్టిమేట్గా ఎయిమ్, అదే కదా ప్రజలకు వాటర్ ఇవ్వటమే కదా. సో కాబట్టి అది మీ గవర్నమెంట్లో మీకు తెచ్చుకోవడానికి ప్రాబ్లం ఉండకూడదు కదా. సో అది చంద్రబాబు నాయుడు గారు చేయటంలో విఫలమయ్యారు. మోరోవర్ ఎందుకు విఫలమయ్యారంటే అది డెలిబరేట్గా ఆపారన్నారు. విఫలం అవటం అంటే ఆయన ప్రయత్నం చేసి చేయకపోతే అది వేరు. డెలిబరేట్ అంటే ఆయన ప్రయత్నమే చేయలేదని అర్థం. రేవంత్ రెడ్డి ఆపమన్నట్టుగా ఆపేశాడు అది. ఓకే, అక్కడ ఇంకది నరేంద్ర సరెండర్, ట్రంప్ దగ్గర నరేంద్ర సరెండర్ లాగా ఇక్కడ ఈయన రేవంత్ రెడ్డి గారి దగ్గర చంద్రబాబు సరెండర్ అయ్యారని ఇంకా అట్లా అనుకోవాలి మనం. బ్రోడర్ యాంటీ డెమోక్రాటిక్ అండ్ విండిక్టివ్ గవర్నెన్స్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇంక జంగిల్ రాజ్ ఇంకా ప్రతి ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు చేసినటువంటి అరెస్టులు, దాడులు, సోషల్ మీడియా వాళ్ళ మీద చేసేవి అలాగే మెన్షన్ చేస్తారు ప్రతి ప్రెస్ మీట్లో. ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్లో కూడా వాళ్ళని అంటారు. ఓకే, అంటే రేవంత్ రెడ్డి గారి గురించి డైరెక్ట్గా ఆయన అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఏమి విమర్శలు చేయనప్పటికీ కూడా ఇండైరెక్ట్లీ జగన్ మీన్స్ టు సే దట్ దెర్ ఇస్ అన్హోలీ నెక్సెస్ బిట్వీన్ చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి. అంతే కదా అర్థం. కేసీఆర్ ఉన్నప్పుడు నేను ప్రాజెక్ట్ నడుపుకొని పోయాను, కేసీఆర్ మేమిద్దరం కలిసి కోఆర్డినేషన్తో వెళ్ళాము. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా రాష్ట్రానికి వాటర్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, కేసీఆర్ ఆపలేదు అని ఇండైరెక్ట్, అంటే అది ఇండైరెక్ట్ మీనింగ్ అది చెప్తే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్కి పడిద్ది. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మా రాష్ట్రంలో మేము చేసాము అని అంటే కేసీఆర్ని అటాక్ చేస్తారు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో. అంతే కదా. రేవంత్ రెడ్డి అన్న స్టేట్మెంట్ని బట్టి చంద్రబాబు నాయుడు అటాక్ చేస్తారు కదా. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి కేసీఆర్ని అటాక్ చేస్తారు తెలంగాణలో. ఎందుకు జగన్ కట్టాడట, నువ్వు ఆపలేదు. అది ఇప్పుడు ఆయన అటాక్ చేస్తేనే ఇది వచ్చింది. ఆయన అటాక్ చేస్తేనే ముందు ఆయన రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ని అటాక్ చేశాడు ఫస్ట్ అసెంబ్లీలో. నువ్వు ఆపలేకపోతే నేను ఆపాను చంద్రబాబు నాయుడు చెప్పి అని అంటే ఆల్రెడీ అన్నాడు. అక్కడే మొదలైంది యాక్చువల్, ఆ అటాక్ దగ్గర మొదలైంది మీ యొక్క గొడవ అంతా. సరే, ఎనివే అది జరిగింది మ్యాటర్ జస్ట్ నక్షల్లో. థ్యాంక్ యూ, నమస్కారం.